విజయవాడలో ఒక ప్రోగ్రామ్ చేశాను. ఆ వీడియోలు తెప్పించుకొని చూశాను. పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తి ఎంత తన్మయత్వంతో డాన్స్ చేస్తున్నారంటే, ప్రపంచమంతా మర్చిపోయి హాయిగా ఆడుతున్నారు. ఏజ్ చాలా పెద్ద ఏజ్. అంటే చూడండి, ఆ వ్యక్తిలో ఆ మూమెంట్ సెల్ కోసం వెయిట్ ఆ చేశారు. మొమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంటిలో ఉంటే అది వీలవుతుందా? సాధ్యమయ్యేది. సాధ్యమవుతుందా? నా భర్త ఏమనుకుంటాడో, మా అత్తగారు ఏమనుకుంటారో, మా మామగారు ఏమనుకుంటారో, యెస్. పిల్లలు నేను అంటే ఉదాహరణకి భానుప్రియలాగా అదేంటో ఆహ్, ఆహ్, స్వర్ణకమలం. స్వర్ణకమలంలో లాగా డాన్స్ చేయాలని ఉంటది ఎవరికైనా. హ్మ్. ఒక మొమెంట్ అయినా ఉంటది కదమ్మా! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఉంటది కదా! ఆ మొమెంట్‌ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? హ్మ్. సో, ఈ సక్సెస్ అది. నువ్వు ఆనందంగా ఉండడమే కదా విజయం. హ్మ్. దాన్ని దాచుకుని ఎంతకాలంగా వెయిట్ చేస్తున్నావు చూడు మరి. నేను చేయలేను. కొంతైనా చేయొచ్చు కదా అంటాను నేను. నువ్వు మొత్తం మైకేల్ జాక్సన్ లాగా, మెగాస్టార్ లాగా చేయక్కర్లే. ఓకే. మామూలుగా కొంత బాడీని షేక్ చేసినా గానీ డాన్సే అంటాను. ఓకే. సో, దానివల్ల హిడెన్‌గా ఉండేటివాటిని బయటకి తీయడానికి ఇదొకటి. నేను ఈ పని చేయలేను అంటుంటారు. చెయ్యండి ఎంతో కొంత. ఇది మరీ అతిగా ఉందిరంటే, మరి అంత అతి కాకపోయినా కొంతన్నా చెయ్యి. నేను మరింత ఉన్నత స్థితులకు చేరుకోవడానికి తగిన విధంగా రూపొందలేదు. ఓకే. నేనింకా ఆ స్థాయికి వెళ్ళడానికి నేనింకా రూపొందలేదు అని మనకు మనమే చెప్పేసుకుని మనకంత లేదులే. మనకంత సీన్ లేదురా. ఇది డైలాగ్, ఒరిజినల్ డైలాగ్. మనకంత సీన్ లేదురా. మనకంత లేదులే మనకంత. మరి ఎంతో కొంత సీన్ ఉండాలి కదరా. రైట్. రైట్. కొంచెం ముందుకెళ్ళాలి కదా. ఆఫ్ కోర్స్. సో, అదొకటి. నేను చెల్లించాల్సిన గత రుణాలు ఎన్నెన్నో ఉన్నాయి. బాధపడుతుంటారు. హ్మ్. నేను చాలా తప్పులు చేశాను. వీళ్ళందరికీ రుణపడి ఉన్నాను. హ్మ్. నో. నువ్వేమి రుణపడి లేవు. ఒకవేళ రుణపడి ఉంటే తీర్చేసుకో. తప్పేముంది? ఇప్పుడు సంపాదించు. హ్మ్. అందుకే వీళ్ళందరికీ సేవ చేస్తూ ఉండిపోయాను. అంటే ఇవన్నీ మనల్ని మనం తగ్గించుకునేవి. హ్మ్. నేను చెల్లించాల్సిన రుణాలు చాలా ఉన్నాయి. వీళ్ళకి సేవ చేసి ఇంతే. నా జీవితం ఇంతే. నేను వీళ్ళ కోసమే జీవిస్తున్నా అన్నాను. అది కాదు. విజయవంతమైన వ్యక్తిగా ఉండడానికి నాకు అర్హత లేదు. ఓకే. నాకు సక్సెస్ఫుల్ పర్సన్‌గా ఉండడానికి నాకు అర్హత లేదని వాళ్ళంతట వాళ్ళే. మనకెక్కడొస్తుందిరా సక్సెస్? మనకు రాదు. ఈ జన్మకి లేదు మనకి. దేవుడు నాకు రాసిపెట్టలేడు అని అంటుంటారు. వాళ్ళే కామన్‌గా అనుకునే డైలాగ్ ఇది. వాళ్ళందరూ పెట్టుకుంటే ఏం లేదు, నువ్వే పెట్టు. ఆ సెల్ఫ్ ఇమేజే నిన్ను వెనక్కి లాగేస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళకెందుకు ఇచ్చాడు నీకెందుకు ఇవ్వలేదంటే ఈ ఆలోచన వల్ల నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నువ్వు ఇప్పుడు అనుకో, నీ సెల్ఫ్ ఇమేజ్ ఒకటి సక్సెస్ఫుల్ సెల్ఫ్ ఇమేజ్ తయారు చేయి. నువ్వు వెళ్ళకపోతే అప్పుడు అడుగు. హ్మ్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ వెయిటింగ్. నువ్వు అలా ఎప్పుడు తయారవుతావా అని ఎదురు చూస్తుంది. యూనివర్స్ ఈజ్ అబండెంట్ మా, హ్మ్. అన్లిమిటెడ్, ఇన్ఫినిట్ కదా. ఒకరే స్టార్ ఉండాలని ఏం లేదు కదా. హ్మ్. ఒకే ఇంట్లో 10 మంది స్టార్లు ఉన్నారు ఇప్పుడు మరి. రైట్. నేనున్నాను చాలే అనుకోకర్లేదుగా హ్మ్. అని అనలేదు కదా. హ్మ్. అలా ఉంటారనమాట. సో, విజయవంతమైన వ్యక్తిగా ఉండడానికి నాకు అర్హత లేదని సెల్ఫ్ ఇమేజ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉండడం చేత మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఓకే. సో, ఇంకా నాకు ఏ ప్రాముఖ్యత లేదని ప్రజలకు తెలుసు. ప్రజలకి తెలిసిపోయిందంట. నాకు ఏ ప్రాముఖ్యత లేదు. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే నాకు పిలవట్లేదు. ఆ ప్రోగ్రామ్‌కి నన్ను ఇన్వైట్ చేయట్లేదు. అందుకే నా పేరు వేయలేదు. హ్మ్. నేను చాలా ప్రోగ్రామ్స్‌లో చాలా మందిని అంటే డిజైన్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్‌లో గుర్తొస్తారు. కానీ నా స్టూడెంట్స్ ఏమనుకోకుండా పేరు లేకపోయినా, ఏం లేకపోయినా గానీ డైరెక్ట్‌గా వచ్చేస్తారు. సో, ఈ మధ్య శ్రీలీల గారు వచ్చారు. జీఎస్టీ కమిషనర్. హ్మ్. మాస్టర్ గారు మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారని ముందు రోజు ఫోన్ చేశారు ఆవిడ. నేను మొత్తం ఆవిడ నాకు ఫ్రేమ్‌లో కూడా లేరు. ఆవిడ చాలా బిజీగా ఉంటారు. 1 మినిట్ చాలా వాల్యుబుల్ ఆమెది. 1 మినిట్. ఆమెను కలవాలంటేనే 1 మినిట్ ముందుగానే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో, ఆవిడ నాకు ఫోన్ చేసి అంటే గ్రాటిట్యూడ్. ఆవిడ కోసం నేను ఇచ్చిన టైం కావచ్చు, నేను చేసిన కృషి కావచ్చు, అది గుర్తుపెట్టుకొని గ్రాటిట్యూడ్. మాస్టర్ నేను మీ ప్రోగ్రామ్‌కి వస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇస్తారని. రైట్. ష్యూర్. సో, మనం సక్సెస్ అవ్వడానికి అర్హత కలిగి ఉన్నాము. ఐఎమ్ వర్ది రైట్. అని చెప్పినప్పుడు మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో, ఇలాంటి బగ్స్‌ని తీసేసి ఇలాంటి పాజిటివ్ థాట్స్‌ని, ఆలోచనల్ని మనం మన సెల్ఫ్ ఇమేజ్ లాగా
గుర్తించగలిగితే చిప్ అలాంటి చిప్ పెట్టేస్తే సక్సెస్ఫుల్ మైండ్ సెట్, సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్. రైట్ సూపర్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. నేను చాలా వీడియోస్లో, మాస్టర్ వీడియోస్లోనే అనుకుంటాను చెప్పాను, వితౌట్ యూ దెర్ ఈస్ నో సక్సెస్ అని. ముందు మనం లేకపోతే సక్సెస్లో అసలు మనకి ఏముండదు. ప్రొనౌన్స్ చేయండి, యూ లేకుండా సక్సెస్సే రాదు. సో అలాగే మనకున్న కొన్ని ఆలోచనలని, మనం చేసిన కొన్ని తప్పుల్ని, లేదా మనం ఇలా అనుకున్నాము సో అక్కడే ఉండాలి అనుకునే కొన్ని విషయాల్ని అక్కడ ఉండకుండా దాన్ని పూర్తిగా రూపుమాపేసి ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా మనం ముందడుగు వేస్తే 100% మనకు ఒక సక్సెస్ ఉంటుంది. మన ఇమేజెస్, మనం అనుకున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేసినా ఖచ్చితంగా సక్సెస్ మనది అవుతుంది. ఎంతవరకు ఏకీభవిస్తారు ఈ వీడియోతో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాస్టర్ని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.